What? On your mark, ready, set, let's go. Dance floor pro, I know, you know, I go psycho when my new joint hit. Just can't sit, gotta get jiggy with it. That's it, now honey, come ride. DKNY, all up in my eyes. You got a rider, bag with a lot of stuff in it. Give it to your friend, let's spin. Everybody looking at me. ఏంట్రా ఫోటో సెషనా? ఆహా, కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? యాషాలు తగ్గించి పందుడు. ఓకే. రాయ్ గంగరాజు నిన్నే. ఓకే, సీ యూ, బాయ్. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసారా? చూడగానే ఎక్కడో గుచ్చుకోవాలరా. వీళ్ళెవరు గుచ్చుకునేలా లేరే. నాకు 2-3 ఆల్రెడీ గుచ్చుకున్నారే. నేను చెప్పేది నా గురించి. ఓహో, నాకు గుచ్చుకునేలా నీకెవరైనా తగిలితే చెప్పు, విల్ షూట్. ఓకే, బాయ్. నాకు గుచ్చుకునేవాళ్ళు పనికిరారు, నీకు గుచ్చుకునేవాళ్ళని నేను చూడాలి ఎప్పటికీ. బాగున్నారా? ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. అమ్మ వాళ్ళంతా బాగున్నారా? రా వెళ్తూ మాట్లాడుకుందాం. రా, ఇప్పుడు చెప్పు, ఏం చేస్తున్నావు? ఆగు, బంగారు లాంటి అమ్మాయిని గుద్దేశావు. సునకానందమా? చూడండి, చాలా తప్పు మాడుతాను మీరు. అమ్మాయి అటువైపు నడిచేస్తుంటే క్యాజువల్ గా తగిలింది. దయచేసి మీరు ఎక్కువ చేయకండి ప్లీజ్. క్యాజువల్ గా మరి నన్నెందుకు క్యాజువల్ గా గుద్దలేదు? అంటే నేను అటువైపు వస్తాను కదా, అందువల్ల కుదరలేదు. ఆపు. ఇంతమంది రోడ్డు మీద వస్తూ వెళ్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు క్యాషువల్ గా గుద్దలేదు? మా అమ్మాయినే ఎందుకు గుద్దాం? అమ్మాయి అందంగా స్మార్ట్ గా ఉందనా? ఈ అమ్మాయి అందంగా స్మార్ట్ గా ఉంటారా? నాకైతే చండాలంగా ఉంది. ఈ టైప్ ఫేస్ నా జీవితంలో చూడలేదు. ఈ ఫేస్ నీకు చండాలంగా ఉందా? అసలు నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చూసుకుంటానా? ఆ ముక్కు చూడు, ఆ కళ్ళు చూడు, అసలు ఆ రంగు చూడవయ్యా బాబు, బంగారు బొమ్మలా లేదు. సారీ, తప్పైపోయింది బామ్మగారు, క్షమించండి, వదిలేండి. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? గీతలో శ్రీకృష్ణుడు గుద్దున సారీ చెప్పమన్నాడు కదా, చెప్పేశాను. ఓకే, ప్లీజ్. కృష్ణ, నీకు కన్ను కొట్టి వెళ్తున్నాడే. నిజంగానే బామ్మగారు? ఆ కృష్ణుడి మీద కొట్టు తల్లి. ఏరా హీరో అనుకుంటున్నావా? గుడ్ మార్నింగ్. ఏంటి ఫోజా? ఏంటి నిన్న రోడ్డు మీద అలా వస్తున్నా? ఓరే పోరా హీరో అనుకుంటున్నావా? అసలు అరుపులేంటే? బద్రి, అది కాదు బద్రి, ఇది వరకు మేము వైజాగ్ లో ఉన్నప్పుడు ఆ బామ్మగారు ఇంట్లోనే అద్దుకుండేవాళ్ళం. నేను నీ దగ్గరికి వస్తుంటే సడన్ గా ఆవిడ కనిపించింది. ఆవిడ అసలే మగద్వేషి. ఇక నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని తెలిస్తే నేను సన్యాసం తీసుకునేదాకా క్లాస్ తీసుకుంటుంది. అది ప్రాబ్లం. చేతి అది సరే గాని అమ్మ నేను సాయంత్రం ఇంటికి రమ్మంది. నీకు ఇష్టమని జిలేబీ చేస్తుందట, తినిపో. అది కాదే, నువ్వు పిల్లవగానే మీ ఇంటికి వచ్చి అవి తింటే ఏం బాగుంటుంది చెప్పు. మా నాన్న తెలిసింది అనుకో, చాలా నీచంగా చూస్తాడు. ఏమో నాకు తెలీదు, అమ్మ రమ్మంది. ఇంకాస్త తినవయ్యా, నీకోసమే చేసింది. ఇబ్బంది పెట్టకండి, బాగానే తింటాను. హలో బద్రు హియర్. ఆ ఇల్లు నీది కాదు, ఫోను నీది కాదు. బడ్రు హియర్, బడ్రు. ఐఎమ్ యువర్ బాబు హియర్. హే డాడ్, హౌ ఆర్ యు మ్యాన్? అమెరికాలో ఉంటుంది నేను రా, నువ్వు కాదు.
అయినా సిగ్గు లేదంటరా ఆ ఇంటి చుట్టూ తిరగడానికి? లేదన్నా వాళ్ళే పిలిచారు. సర్లే, ఏం తింటున్నావు? జులాబ్ జార్, ఇట్స్ రియల్ గుడ్. చెయ్యి ఫోన్ ఆవిడికి. యా. అన్నయ్య గారు బాగున్నారా? వదిన గారు ఎలా ఉన్నారు? ఏమండి నేను అమ్మాయి ఎలా ఉంది? హలో ఆంటీ, నేను వెన్నెలాని. అమ్మా వెనిలా, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావమ్మా? నో డాడ్, తనే 1 సంవత్సరం ఆగమంటుంది. రై, తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు కనండ్రా. చెప్తూనే ఉన్నానండి, వినట్లేదు. వచ్చే వేసవిలో మంచి ముహూర్తాలు ఉన్నాయంట. అన్నయ్య గారు ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు? సరే ఉంటానండి, త్వరగా పెళ్లి చేసుకోండి అయ్యా. అలాగే. చిక్కిపోతున్నావు. అది సరే గాని ఏయ్. ఆ గంగరాజును ఒకసారి పంపించు. మొన్న కొబ్బరి పచ్చడి పాడు చేశాడంట కదా, ఓ. అది ఎలా చేయాలో నేర్పిస్తాను. అలాగే, అన్ని గంగరాజ్కి నేర్పించండి. ఆ కొబ్బరి పచ్చడి, బిర్యానీ వగేరా వగేరా. ఎందుకంటే కాపురం చేసి ఆడతాయి కదా, అన్ని వాడికి నేర్పించండి. నీ వస్తానండి. అయ్యా చూసావుటే అబ్బాయి ఎంత మాట అన్నాడో. అందుకే వంట నేర్చుకోవే అంటే విన్నావు కాదు. అదేంటండి ఆ పోకిరి వెదవుని ఇంట్లో కిందకి రానిచ్చారు? నిన్న నడి బజార్లో అమ్మాయిని గుర్తేసింది వాడేనండి. అదేంటి, అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేసిందే. అయ్యో బాబోయ్, కొంపదీసి అమ్మాయి గాని వాడి మాయలో పడిపోయిందా ఏమిటి? అయ్యో, వాడు ఉత్త జులై వెదవండి, రానివ్వకండి. ఏమన్నా ఇక్కడ పిచ్చికాకి ఎవరో? పిచ్చి కాకే. పిచ్చి కాకే? యా, పిచ్చి కాకి కాదు నాయన, హిచ్కా, ఆల్ఫ్రెడ్ హిచ్కా. అదేలేవయ్యా, అతను ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉంటామంటే నేనే. గురుగారు నన్ను ఆశీర్వదించండి. ఆయన మణికంఠ, నేను మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతున్నాను. జాయిన్ అవుతున్నావా? అంటే నువ్వే డిసైడ్ అయిపోయావా? Yes. మేము ఇవ్వక్కర్లేదా? ఖాళీ లేదు ఎల్లవయ్యా. ఖాళీలు ఉంటాయండి. ఎందుకు ఉంటాయండి? ఎందుకు ఉంటాయంటే మనం వచ్చింది సీఎం రికమెండేషన్ లెటర్ తోటండి. సీఎం రికమెండేషన్ లెటరా? అంటే మన రేంజ్ సీఎం దాకా వెళ్ళిందనమాట. ఓకే, సీఎం మరీ అంత ఇబ్బంది పెడితే ఏం చేస్తావు? జాయిన్ అయిపో. థ్యాంక్స్ అండి. నీ వాళ్ళకం చూస్తుంటే డౌట్ గా ఉంది. సీఎం రికమెండేషన్ అంటావు, పెట్టుకోపోతే బాగుండదు. చూడు బాబు, ఇక్కడ నేనేం చేస్తానో నీకు తెలుసా? నాకెందుకు తెలదండి, ఇలాంటి గుంటలకి బొమ్మలు తీస్తుంటారు. గుట్టా బొమ్మ. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? చూడన్నా, గుంట కాదమ్మా, మోడల్. దిస్ ఈస్ యాడ్ ఏజెన్సీ. అంటే ఏంటో రేపు నీకు నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు తడి కూడా తీసుకుని శుభ్రంగా తుడు. ఏం పాప తానం చేయలేదా? నేను తొడవమన్నది పాపని కాదు బాబు, ఆ. ఫ్లోర్. గచ్చా గచ్చే. ఏ స్వీట్ హార్ట్, ఏం తింటావ్? मैं सब सालियन और खैलियन for Fort Festival. ये हैदराबाद चारमीनार का दमका बिरयानी मैडम. This is Andhra special. బొమ్మిడాయల పులుసు అండ్ పీతల ఇగురు. ఇవన్నీ వదిలే గానీ 2 ప్లేట్ పానీపూరి బట్రా. హౌ స్వీట్. ఓకే. No plate pani puri, please. Yes, madam. ఏమ్రా, కోడి కూర ఎన్నడు తినలే, అంతా గమ్మగుందా? ఇటు చూడరా భాయ్, తందూరి మటన్ తింటే మస్తు ఉంటదా? एक प्लेट पानी पूरी भैया. Sorry. It's okay. Here's your pani puri. తిను. ఇంకో ప్లేట్ తీసుకురావే. బద్రి, ముందు ఇది తిను. ఏయ్, చెప్పించే, ఇంకో ప్లేట్ తీసుకురా. ఏమైంది నీకు? ఓకే 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 ఓకే, గోయింగ్. హలో తమ్మి, ఏమ్రా మావనే కొట్టావులే, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఖాళీ చిట్కేస్తే హైదరాబాద్ మొత్తం ఇక్కడ ఉంటుంది ఎరికేనా? ఏయ్ అబ్బే, ఓ ఏయ్, ఏమ్రా కొట్టినావులే? ఇగో నీ మంచిగా చెప్తున్నా, పోయి ఇక్కడ నుంచి, పోయి ఇక్కడ నుంచి. हाथ मत उठाना, बोल रहा हूँ मैं. गो
బచ్చగాని బచ్చగాని లేకుండా లేకేనా నక్కరాలు చేతి ఇక్కడ మా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు మా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు అంటున్నా మా మామకు చెప్పింది అనుకో చెంబడాలు తీసేస్తాడు ఎరికేనా దండం పెడతారా ఓ బాబా తొందరగా మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నా నీకు అనుభక్త వదిలే బయలు దీన్ని చికెన్ 65 చేసి బిర్యానీ కలపండ్రా. కొట్టండ్రా. ఏం చేసిరాను ఓరి గులాబ్ జామున్ లెక్కునని ముద్దు గిట్ల తాకిరు దానికి పగలగాళ్ళగా కొట్టేస్తున్నావు జమే పట్టేయాలి బాయ్. గులాబ్ జాములా ఉందా? పర్లేదు చెప్పు. అవు బాయ్. ఏం చేస్తావు చెయ్యి. పర్లేదు ఏం చేస్తావు చెయ్యి, నేను చూస్తా. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆహా, చిన్న పందెం వేసుకుందావా? పందెమేంది? నా చేతులు ఇలా పెడతాను, నువ్వు నా చేతుల్ని ఇలా కొట్టాలి. కొడితే అమ్మాయిని ముద్దు పెట్టుకోవచ్చు. అలా నేను 3 సార్లు పెడతాను, నువ్వు నన్ను 3 సార్లు కొట్టాలి. 3 సార్లు కొడితే 3 సార్లు ముద్దు పెట్టుకోవచ్చా? ఒకవేళ మిస్ అయ్యింది అనుకో, అయితే మిస్ అయిన ప్రతిసారి నీకొక దెబ్బ పడుద్ది. ఎలా కొడతావు ముందే చెప్పాలి. ఏళ్ళు ఎక్దం కిందికి పోతుంది బాబా. కొంచెం మీదికి, ఇంకొంచెం మీదికి. రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, ఇంకొంచెం మీదికి. ఓకే ఓకే ఓకే. ఆర్ యు రెడీ? రెడీ రెడీ. లెట్స్ డూ ఇట్. అదే దా 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 చూసింది చాలు. దా ఎన్ని చూసినాం మనం, కానీ అదే చూసి కొట్టాలి. జలకిస్తున్నాడు మామా. మరి మిస్ అయింది, ఒక్క దెబ్బ కొడతానే. ఏం కాదు, కొట్టని. అరే కొట్టని మామా. సిల్వర్ కాదనకండి. అయితే కొట్టుకో. అదే కొట్ట ట్రై చేసి స్త్రీగా నిల్చో అంతే. రెడీ. ఏం కాలేదు మామాకేం కాలేదు. రెడీ రెడీ రెడీ. మళ్ళీ 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 సెకండ్ సెకండ్. అది జలకిస్తున్నాడా? మిస్ అయింది, ఇంకోసారి కొడతానే ప్లీజ్. అరే కొడతా కొడతా అని సొచ్చాయిస్తావు ఎందుకు? మా మామ గురించి నీకేమెరక? ఐరన్ సేఫ్. అవునా? ఓ ప్లీజ్ అండి. కొట్ట టైట్ చేయి. అది ఆడపిల్లలు ఒంటరిగా కనిపించగానే ఏడిపిస్తారా? ఇదేం గలీజ్ పందెం రాబాయ్ జానదు. ఏం మాట్లాడుతున్నావు మామా? ఇజ్జత్ కి సవాల్. అరే చేతులు కొట్టు, పోర్ని పట్టు. అది ఖాళీ చిటికేస్తే హైదరాబాద్ మొత్తం ఇక్కడ ఉంటుంది. పెట్టు. అది సడి మీ సందిప్పు పెట్టు. పందెం మామ ఇది. రెడీ రెడీ. నువ్వు ఖాళీ ఇంకేం చూడ. అరే ఏం కొడతావు బాయ్? పద చాయ్ తాగుదాం. పద తాగుదాం. నిన్ను కొట్టేసిన తర్వాత 1/2. అరే వద్దు రాబాయ్. సార్ రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా. మాట కాదనకండి ప్లీజ్, నా టైం కూడా లేదు. నువ్వు పొట్ట టైట్ చేయి. హూస్ ద మేనేజర్? జరిగిన డ్యామేజ్ కి రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి మనీ కలెక్ట్ చేసుకోండి. రై ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ఓకే సార్. మాకు కాంటీన్ సార్ వచ్చి పైసలు తీసుకుంటాం.
పక్కనాలే ఉండండి. ఓకే కాసేపు నిద్రపోనీరు. ఇప్పుడు పడితే అప్పుడు తలుపు కొడుతుంటారు. ఏంటండి ఈ టైంలో వచ్చారండి? ఏంటండి ఈ టైంలో వచ్చారండి? బద్రి ఇక్కడ. ఓకే తలుపేసి. తలుపేసి. ఈ పిల్లకి బాస్కి లింక్ ఏంటి? వెళ్ళి పడుకో. ఇల్లీగలా? సీఎం రికమెండేషన్ కాబట్టి బతికిపోతున్నాం. వెళ్ళి పడుకుందాం పద. నువ్వా? అయినా ఈ టైంలో అంటే నువ్వు దెయ్యంలాగా? ఏదో నీ పుట్టినరోజు కదా అని కష్టపడి అమ్మ చూడకుండా గోడ దూకి వచ్చాను తెలుసా. ఓ సారీ స్వీటార్. థ్యాంక్ యూ. లే నేను నీకు ఎలా కనిపిస్తున్నానే? లేరా లేరా? బద్రి రా. లాక్కే. ఏ ఓ లోపల ఏం వేసుకోలేదే? ఎన్ని కష్టాలు పెట్టావురా? గురుగారు ఏండోయ్ ఏంట్రా ఇలా అర్ధరాత్రి ఆడాళ్ళు వచ్చినా లేపడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది అంటారు? అరే ఆ విషయం నేను చెప్పలేను కానీ రా, నిన్ను లేపి మర్డర్ చేయడానికి 5 నిమిషాలు చాలరా నాకు. పడగా ఈవినింగ్ సినిమాకి వెళ్దామే. బద్రి వాడేట్రా కాల్చికోళ్ళు నిద్రపోతున్నాడు? నువ్వేంటి దెయ్యంలాగా? ఏముంది అమ్మాయి నేనేగా. ఇలాంటి చూసి చూనట్టు వదిలేయాలమ్మా, లేకపోతే తన్ను తింటావు. పడకా ఆశాలు వేస్తున్నాను, ఆశాలు ఒక్కొక్కడు. అలాగే నువ్వు లోపల బిజీగా ఉంటే మాకేం నిద్ర ఎడుతుంది? అరే వాళ్ళిద్దరిది నువ్వు అనుకున్నట్టు ఇల్లీగల్ కాంటాక్ట్ కాదురా. ఆళ్ళ నాన్న ఇళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్. రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారు. పొద్దున్నే పార్కులో కలుసుకోవడం, నైట్స్ ఇలా కలుసుకుని మాట్లాడుకోవడం వాళ్ళకి అలవాటు. ఎలా ఉంది? ఓసిగా వచ్చిందిగా, బానే ఉంది. ఏదైనా నేను నిన్ను లవ్ చేసినంతగా నువ్వు నన్ను లవ్ చేయటం లేదు. నువ్వెవరితో నా గురించి డిసైడ్ చేయడానికి? కూర్చో. నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను, నిన్ను చూడగానే లవ్ చేశాను. నువ్వే నాకు చాలా రోజుల దాకా ఐ లవ్ యూ చెప్పలేదు. అవునే, నిన్ను లవ్ చేయడం నాకు కాస్త టైం పట్టింది. ఇలా చూసి చూడగానే లవ్ చేస్తారా? అవును, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ఒకటి ఉంటుంది. ప్రేమ అనేది తొలి చూపులోనే కలుగుతుంది. కలుగుతుంది, ప్రేమ కాదు మోజు. మోజేం కాదు, ప్రేమే. నేను ఫస్ట్ టైం నాయర్ బజ్జీలు కొట్టి దగ్గర చూసానే. చూడగానే మొదలు కోటి వేల మోగే అనుకున్నావా? నాకు మాత్రం మోగే. మోగితే ఎందుకు మోగుంటాయి, కానీ ప్రేమ కోసం మాత్రం కాదు. ఇప్పుడు అమ్మాయి అంటే ఇలా ఉండాలని చెప్పి నాకు ఐడియా ఉంటది, అబ్బాయి అంటే ఇలా ఉండాలని చెప్పి నీకు ఐడియా ఉంటది. వాళ్ళ మాట ప్రవర్తన మనకిచ్చే ట్రీట్మెంట్ బట్టి ప్రేమ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ నీలాంటి అమ్మాయి నీకన్నా ముందు నాకు గాని తగిలింటే ఆ అమ్మాయిని కూడా ఈ పాటికి ఇలాగే లవ్ చేస్తా ఉండేవాణ్ణి. అలాగే నాకన్నా ముందు నాలాంటి కుర్రోడు నీకు గాని తగిలింటే ఆయుధం కూడా ఈ పాటికి ఇలాగే లవ్ చేస్తా ఉండేదాన్ని. అంతేగాని కబుర్లు చెప్పద్దు. నువ్వు వేస్టే. సరే, నీ వాదన కరెక్ట్ అని నాకు నమ్మకం ఏంటి? హిస్టరీలో ఎక్కడ వినలేదు. లైలా మజ్నూలో నెమ్మది నెమ్మదిగా ప్రేమించుకున్నారు, సలీం అనార్కలిలో ఇంకా స్లోగా లవ్ చేసుకున్నారని ఎక్కడే రాయలేదు. ఇది ఏంటి? రాసిన రాయిపోయిన నిజం. సరే, చిన్న పందెం వేసుకుందావా? బద్రీతో పందెం. సరే అని చెప్పు. ఎవరైనా అమ్మాయితో పరిచయం పెంచుకో, నీ మాటలతో బిహేవియర్ తో ఆ అమ్మాయిని ఆకట్టుకో. బట్ ఆ అమ్మాయి నిన్ను నాకంటే ఎక్కువగా లవ్ చేసేటట్టు చెయ్యాలి. సరే పందెం అని చెప్పు. నువ్వు గెలిస్తే నేను ఏదిస్తే అది తీసుకో, నేను గెలిస్తే నువ్వు ఏదిస్తే అది తీసుకుంటాను. అమ్మాయి ఎవరు?
వెళ్ళిపోదామా? ఎవరు అమ్మాయి? ఏమో నాకేం తెలుసు, కనిపించింది చూపించాను. ఓకే డన్. నిజంగానే కదా బుజ్జి, అర్థమైందిగా. ఒకవేళ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఖేల్ ఖతం. రూబీ ఏదో లోపల పంపించు. ఏం బదిలీ పిలిచావేంటి? రే గంగరాజు, ఇదేంటో తెలుసా? తెలియపోవడానికి ఉంది. ఇదేమన్నా కాంప్లికేటెడ్ మ్యాటరా? తెల్లకాయతం కొంచెం కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. తెల్లకాయతం అంటే ఫుల్ కాగితం కాదు, తెల్లకాయతం ముక్క. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. నువ్వెప్పుడొచ్చావు? మొదటి నుంచి ఉన్నావా? మ్యాటర్ మొత్తం విన్నావా? అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? అరే కళ్ళదోడు ఎప్పుడు కొన్నావురా? 2 days లో బాగా డెవలప్ అయిపోయావు నువ్వు. నువ్వు ఎక్కడ ఉండాలమ్మా? మరి ఇక్కడికి వచ్చావంట్రా? వెళ్ళు వెళ్ళరా, నీకు దండం పెడతాను. బుద్ధి జ్ఞానం లేదు, ఎద్దులా పెరిగాను. కంటిన్యూషన్ ఏంటి బాబు? కనీసం కార్ నెంబర్ కూడా గుర్తించలేకపోయావే. పొద్దున అమ్మాయిని కారులో చూశాను. అమ్మాయి పేరు, బ్యాక్గ్రౌండ్, బయోడేటా వగైరా వగైరా. టైం చెప్పను, డీటెయిల్స్ అన్ని అర్జెంట్ గా కావాలి. షూట్, ఐ సెడ్ షూట్. ఆ అమ్మాయి పేరు సరయు. బాగా డబ్బున్న అమ్మాయి, డిగ్రీ పూర్తి చేసుకుంది. పొద్దున్నే గుడికి వెళ్తాం, సాయంత్రం షాపింగ్కి వెళ్తాం. ఆవిడ దినచర్య. సిటీలో వాళ్ళకి బోల్డెన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. తల్లిదండ్రులు లేరు, ఉన్నది ఒకే ఒక అన్నయ్య, పేరు నంద. నందాకి చెల్లెలంటే ప్రాణం. చెల్లెల కోసం ఏమైనా చేస్తాడు, ఎవ్వరిని లెక్క చేయడు. ఒక్క మాటలో చెప్పాలంటే తేడాలొస్తే చింపేసే రకం. కాఫీ అక్కడ పెట్టమ్మా. చెల్లాయి లేచిందా? లేదండి, లేపి కాఫీ ఇద్దామని. బెడ్ కాఫీ అనేది లేచిన తర్వాత ఇవ్వాలి, లేపి కాదు. అన్నయ్య, నేనే తనతో నిద్రలేపమని చెప్పాను. ఐఎమ్ సారీ, ఐ వాస్ నో మెన్సెస్ అండి. మీసం సరిగ్గా దూకోరా సన్నాసే. దవడ పక్క దిప్పు, హోప్ మీద కొట్టిగల. కొంచెం కొంచెం 36 పళ్ళు బయట ఎడతావేవరా గాడితా. ఇస్మైల్ రా, నేను నవ్వేం చూసావా? అలా నవ్వరా, గడపై కదా. అరే 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 ఏంట్రా ఇది? బిళ్ళ ఫోటోలు తెస్తున్నాను, కనపడడం లేదా? బిళ్ళ ఫోటోలు కాదురా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. అదే లేవయ్యా, ఏదైతేనేటి. ఇదేంట్రా, ఆడి చొక్కా తీసి మెళ్ళో పలకెట్టావేంటి? కృష్ణానగర్ లో రేషన్ కార్డులు ఇస్తున్నారు, దాని మీద ఫోటోలు అంటించాలి కదా. 2 రూపీస్ కి 3 ఫోటోలు చొప్పున టోకెన్ మాట్లాడేసి మొత్తం జనాలు తోలుకొచ్చేసారు. మణికంఠ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ ఆఫీస్ కట్టించాడు రా బదరి. దీని మీద మేమందరం బతుకుతున్నావురా. నేచురల్లీ నువ్వు ఇలాగే 2 రూపాయలకి టోకెన్ ఫోటోలు తీసావనుకో, బదరి ఆఫీస్ అమ్మేసుకుంటాడు. మేము నీ బిళ్ళ ఫోటో ఎట్టుకుని అడుక్కు తినాల్సి వస్తుంది నాన్న. సీఎం కూడా నా మీద ఎప్పుడు ఇలా చేయట్లేదు. నేను చెయ్యెత్తింది నిన్ను కొట్టడానికి కాదు నాన్న, కొట్టడానికి కాదు. వాట్ కెన్ ఐ డు ఫర్ యూ మేడం? వాట్ యు వాంట్? సారీస్, చుడీదార్స్, లెహంగాస్, సల్వార్ కమీజ్ అన్ని రంగులు ఉన్నాయి మేడం. మీరు ఏం కావాలంటే అది ఇస్తాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, యు ఆర్ పెప్సీ మోడల్? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను మీ అభిమాని అండి. ఏమండి ఏమండి, నాకు మామూలుగానే ఆడవాళ్ళకి ఇష్టం అండి, పైగా మోడల్స్ అంటే మరీ ఇష్టం. మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్. మీ యాడ్స్ చాలా చూశాను మేడం, మీ యాడ్స్ అంటే చాలా ఇష్టం మేడం. నాదే ఉంది, జస్ట్ మోడల్ ని.
All my credit goes to my director. Look, he's there. Sir? Sir, will you please come here? Yeah. నమస్కారం సార్, మీరు డైరెక్టర్ గారు కదండి? ఏ రంగు బాగుంది? ఈ రెండు ప్యాక్ చేయండి సార్. ఇవేం కలర్స్ సార్? లోపల చాలా కలర్స్ ఉన్నాయి డైరెక్టర్ గారు. అంటే ఇప్పుడు నేను తీబోయే యాడ్ ఇండియన్ ట్రెడిషన్ సంబంధించింది. పసుపు కుంకుమ శుభాన్ని సూచన కదా, అందుకని రెండు ప్యాక్ చేయండి. ఓహో సార్, షూటింగ్ ఎక్కడ సార్? సరయూ నది తీరాన. లిలీ, లెట్స్ గో. సార్ అప్పుడప్పుడు వస్తున్నాండి సార్, నాకు ఆడవాళ్ళంటే ఇష్టం, అందులోనూ మోడల్స్ అంటే మరీను. హలో, I want maroon color shalwar kameez. విరాట్, అమ్మాయి పేరు సరయు. చిల్లరున్న పిల్ల, మనలా బేవర్స్ కాకుండా కొంచెం సాంప్రదాయం ఉన్న పిల్ల. ఈ రోజే మనం ఫేస్ కూడా చూపించాం. యా, ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ. బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ బాయ్స్, వాట్ యు గోనా డు? బద్రి, ఓ చోటుకి వెళ్దాం, వస్తావా? ఎక్కడికే? అలా ఎయిర్పోర్ట్ వరకు. అసలు నీకు ఎలా కనిపిస్తున్నానే? నువ్వు పిలవగానే ఎయిర్పోర్ట్ కి పార్క్ వచ్చేలా కనిపిస్తున్నానా? You know who I am? I'm Badri Badrinath, owner of this company. You got that? రాకపోతే నీ కర్మ. ఏదో మీ అమ్మ నాన్న అమెరికా నుంచి వస్తున్నారని రమ్మన్నాను. నిజమా? మరి వస్తున్నట్టు నాకు ఫోన్ చేయలేదే? నాకు చేశారులే. నువ్వెవరితో నీకు ఫోన్ చేయడానికి? మా అబ్బాయికి నాకంటే నువ్వెక్కువైనప్పుడు నేను రాను రాను రాను. బద్రి బద్రి వచ్చేస్తున్నారు. హాయ్ బాబా, ఏంటి మా అబ్బాయి ఇంత రంగు వచ్చేసాడు? హాయ్. హలో. హాయ్ డాడ్. హాయ్ మామ్. అమ్మా, బాగున్నావా? ఏంట్రా ఇంత చిక్కిపోయావు? సరిగ్గా తింటలేదా? ఎగ్జామ్స్ కదా ఆంటీ. వాట్ ఎగ్జామ్స్ బేబీ? వెరీ హెల్తీ. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా మాకు ఆనందంగా ఉంటుంది. బాగున్నట్టు మీ అమ్మగారు బాగున్నారా? రోజు నువ్వు మీ ఆంటీ కళ్ళకి వస్తున్నావు ఉంటా. అదే లగేజ్ తీసుకురా. లగేజ్ తీసుకురా. లగేజ్. ఓకే. అమెరికాలో ఉంటాం కాదు కానీ ఆంధ్ర భోజనానికి మోహం వాసిపోయాం. చెల్లమ్మా, పదార్థాలన్నీ చాలా రుచిగా ఉన్నాయి, ముఖ్యంగా ఈ దోసకాయ పచ్చడి. నువ్వేట్రా మొహం అట్టబెట్టి తింటున్నావు? అరే, అమ్మా నాన్న అమెరికా నుంచి వచ్చారే, వాళ్ళని కాస్త ఆప్యాయంగా పలకరిద్దాం అన్నటువంటి జ్ఞానం మాత్రం లేదు. అసలు నీ మీద మీ అమ్మ బెంగపడబట్టారా నిన్ను చూపిద్దామని తీసుకొచ్చాను. ఆ ఫేస్ ఏంటి? ఏముంది, అమెరికాలో బయలుదేరక ముందే ఫోన్ చేశారు. ఇక ఎయిర్పోర్ట్ లో దిగ్గానే బాగా కౌగిలించేసుకుని ప్రేమలకు పోసారు కదా, అది తట్టుకోలేక ఫేస్ ఇలా ఉంది. అబ్బా జోకు. సరేనమ్మా, పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అంటే బద్రికి తొందరగానే ఉంది అంకుల్, నేనే ఆపుతున్నాను. ఈ సంవత్సరం అయిపోతే నా కోర్స్ పూర్తవుతుంది. అయిపోగానే ముహూర్తాలు ఉన్నా లేకపోయినా డన్. మా కోరికల్లో ఏం లేదమ్మా, మీరు తొందరగా పెళ్లి చేసేసుకుని ఓ మనవన్న మనవరాల్లో ఇచ్చేసారనుకోండి, వాడిని తీసిపోయి అమెరికాలో కూర్చొని హాయిగా ఆడుకుంటాం. ఏమే? అవునమ్మా, ఈ మధ్య పిల్లల మీద మోస్తూ ఇంగ్లీష్ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకుంటుంటే కిడ్నాపింగ్ కేసు కూడా పెట్టారు. సెల్లో పడేసి కుమ్మేయాల్సిందే. నోరు మొయ్యి, వేదవాసులు నువ్వును. తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు గను. పెద్ద పనులే ఉన్నాయి మనకి ఇక్కడ. సారీ, నేను చేసుకోను. ఏం బాబు, ఏమైంది తమకి? మొన్నటిని దాని ముఖం చూసి చూసి బోరు కొట్టింది. పోసు కొడుతున్నావా? చుపాస్. వెయిట్ వెయిట్, I'll see you. వెయిట్ వెయిట్. ప్రతిమలాడతాను అనుకుంటున్నావా? చేస్తున్నాడు పోవే. ఎందుకు చేసుకో? ఇలా అయితే వీళ్ళు ఎలా కాపురం చేస్తారండి? అలాగే అసలు టోటల్ గా మన ఇద్దరికి కుదరదంటే కుదరదు, అంతే. వద్దు బద్రి, నన్నేం చెయ్యొద్దు. నువ్వు చేస్తున్నావుగా. నేను చేస్తే పర్వాలేదు, నువ్వు ఏదైనా చేస్తే తట్టుకోలేను. I hate you. I hate you too. నీ ముఖం ఇప్పుడు అర్థం చూస్తున్నావంటే? నేను నీతో మాట్లాడను. ఏంటే కూసావు?
నీకేమన్నా పిచ్చి అంటే? నాకా పిచ్చా? ఏమన్నా మళ్ళీ అను. నీకే పిచ్చి. ఎలా బతుకుతారో ఏమిటో, ఇలా అయితే చాలా కష్టం. లోపల రివర్స్ గా జరుగుతుందని నా డౌట్. ఏంటండి అసహ్యంగా? అడు చూడు. ఏంటి మన బద్రిలా ఉన్నాడేంటని చూస్తున్నారా? మన బద్రియేనండి. అబ్బచ్చా, మాకు తెలియదు మరి. అడు చూడు ఏం చేస్తున్నాడు. చాలా బిజీగా ఉన్నట్టున్నాడండి. అవునవును, చాలా బిజీగా ఉన్నాడు. ఆ షాప్ లో పిల్లకి సైట్ కొడతాడే. నిజమే అంకుల్. అమ్మాయి, వాడిని కన్న తండ్రిగా చెప్తున్నాను. వాడి దగ్గర ఇట్లాంటి వేషాలు చాలా ఉన్నాయి. అన్ని మా నాన్న పోలికలు వచ్చిన వాడికి. చూడు, ఇప్పటి నుంచే వాడిని జాగ్రత్తగా చూసుకో. అతనికి చిన్న షాక్ ఇద్దాం. ఇక్కడేం చేస్తున్నారు సార్? అమ్మాయి అది కంప్యూటర్ చేస్తున్నాను. ఏంటి బద్రి, సైట్ కొడుతున్నావా? సైటా? సైట్ అంటే ఏంటి విని? సాచి కొడితే కళ్ళు మసకలు అవుతాయి చూడు. అది నాన్న. పెళ్లి చేసుకోపోయే పిల్ల పక్కనే ఉంది. రేపు మా పెళ్లి కాబోతుంది. అయినా ఏం పనిలేవి? పిల్ల మరి బాగుందనేమో. అసలేంటి మీ ఉద్దేశం? షాప్ లో అమ్మాయిని చూసాననేగా, చూస్తే తప్ప. నేను డైరెక్టర్ నండి. అంత అందమైన అమ్మాయి మోడలింగ్ పనికొస్తా లేదా అని చూస్తున్నాను. అది నా ప్రొఫెషన్ అండి. అసలైనా మీరెందుకు వచ్చారు ఇక్కడికి? సరే వచ్చారు, వచ్చావా, తిన్నావా, వెళ్ళిపోయావా అంటే కనిపించగానే వచ్చి మాట్లాడేలా? God, I can't believe this. Do you know who I am? I'm a director, man. Creative director. You guys have come and obstructed my creative flow. It's gone. My creativity has gone up in the air. You know that? Oh. Jesus. ఇంకా చాలు పద నాన్న. చలమా, ఎంత తెలిసి కూడా నీ కూతురు వాడికి ఇద్దాం అనుకుంటే కొంప కొల్లేరైపోతుంది. అందుకని చలమా, నా మాట విని ఈ సంబంధం క్యాన్సిల్ చేసేయ్. ఊరుకోండన్నయ్యా, మా బద్రి అలాంటి వాడేం కాదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య, నేను మీతో అమెరికా వద్దామనుకుంటున్నాను. ఏయ్, నువ్వెందుకు అమెరికా ఆశలు వస్తున్నావా? నార్మల్ అమెరికా అంట, అమెరికా. చూడు మావయ్య. ఏంట్రా భయపెడుతున్నావా? అసలు నువ్వెవర్రా దాన్ని వద్దని చెప్పడానికి? అది నీకేమైనా పెళ్ళవా? నా కోడలరా, నా ఇష్టం, నేను తీసుకెళ్లిపోతా. గట్టిగా మాట్లాడితే దాన్ని అసలు తిరిగి ఇండియాకే పంపను. అమ్మా, ఆ సంగతి వదిలేసి నువ్వు మాతో అమెరికా వచ్చావంటే అక్కడ నీకు మంచి సంబంధం చూస్తా. ఎర్రగా బొర్రగా కండలు తిరిగిన కత్తులు లాంటి కుర్రాళ్ళు కుప్పలు కుప్పలుగా పడున్నారు. ఓ పని చేయవే, ఆ కుప్పలోంచి వెధవని సెలెక్ట్ చేసుకో, పీడ పోద్ది. అంకుల్ అంకుల్, ఈ ఫేస్ ని కూడా ఆ కుప్పలోంచి సెలెక్ట్ చేసుకున్నాను. ఏ బద్రి, బద్దు, మీ అమ్మ నాన్న నీకోసం ఇంతవరకు వెయిట్ చేసి ఇప్పుడే భోంచేశారు. నువ్వు పెద్ద మేధావిలో అక్కడ కూర్చుని రాసుకుంటుంటే సరిపోతుందా చెప్పు? ఏ బద్రి, 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 ఏంటి రాస్తున్నా? ఏ భోంచేసావా? ఏంటి ఆలోచిస్తున్నా? నాతో చెప్పకూడదా? నో నో బద్రి, నో బద్రి, వద్లు.
ఆ రోజు మీ ఇంట్లో చేసినంత నువ్వు మర్చిపోయావా? అది మా ఇల్లు. ఇది మా ఇల్లు. అయ్యో భయంగా ఉంది. ప్లీజ్ నో నో బద్రి. మంచి మూడ్ లో ఉన్నాను కాదు. అయ్యో నీ కాలు పట్టుకుంటాను ప్లీజ్ బద్రి. ఇంకోసారి ఎప్పుడు నువ్వు వర్క్ లో డిస్టర్బ్ చేస్తావా? చెప్పు. చేయను. బీ కేర్ఫుల్. అవుట్ ఆఫ్ మై సైట్. ఇదిగో నిజంగానే రేపు నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. నాకు తిక్కరేగిందంటే అక్కడే ఎవరినో ఒకరిని కట్టుకుని సెటిల్ అయిపోతాను. జాగ్రత్త. పోరా. అవుట్. ఏరండి వీళ్ళు ఎక్కడ కనిపించరే? వెళ్ళనా? ఓ పని చేయి, వెళ్ళగానే ఫోన్ చేయి. సరే. ఓకే. మీరు ఫోన్ ఎప్పుడు చేస్తావు? ఇంటికి వెళ్ళిన వెంటనే చేస్తాను. కాదు కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేయి. ఫోన్ చేయడం మర్చిపోగా. నానా బద్రి అవేలో తెలిసినా ఫ్లైట్ పారిపోతుంది. ఆ మాత్రం మట్టుకొచ్చులేండి. అబ్బచ్చా మాకు ఇంతకంటే పెద్ద ఫ్లాష్ బ్యాక్ లే ఉన్నాయ్యా. షో అమ్మా ఇక నువ్వు వాడికి ఫైనల్ గా టాటా చెప్పేసాయి. వెళ్దాం రా. ఒరే నాన్న బెంగ పెట్టుకోకే, ఉంటాను. బాయ్ బద్రి. చూసావమ్మా ఇక్కడ నీ ఎదురుకుండానే వాడికి దగ్గర ఇచ్చిపోతున్నా. ఇక నువ్వు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆడపిల్లలకి అదే పనిగా సైట్ కొడతాడు. అందుకని నువ్వు వెళ్ళాడికి ఒక చిన్న స్ట్రోక్ ఇచ్చిరా. ఇచ్చేనా మావయ్య? స్ట్రోక్ ఇస్తే దెమ్మదిరి పడిపోవాలి. డన్ డన్. నువ్వు వాడు చూడబాకే, చిన్న ఫిట్టింగ్ పెట్టాను. నేనిప్పుడు నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. ఓహో. మన పందెం సంగతి మర్చిపోవద్దు. ఓకే. దమ్ముంటే నేను వచ్చేసరికి ఆ అమ్మాయిని లైన్ లో పెట్టు. మావయ్య చూస్తున్నారు, మొహం నీరసంగా పెట్టు. నా టాలెంట్ చూపిస్తాగా. బాయ్. 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 Excuse me? Yeah? Which floor would you like to go? Oh, just I'm thinking. Badri is there? Yeah, he's there. What's her name? Pardon? Oh, shit. What's her name? Oh, hello. Idodu. Abu. Hi. 4, 5, 6, 2, 4, 2, 3. Hey, ఓకే ఒక ఫోన్ రా. సెల్ దొప్పించుకున్నావా? సెల్ చేసుకో. సెల్ చేస్తే డబ్బులు అయిపోతారా? మా డబ్బులు అవరా నీ అయ్యా. ఫోన్ పెట్టా. అరే ఓకే ఒక ఫోన్ రా ప్లీజ్. ఇంకెన్ని సంవత్సరాలు రా దోపిడి? ఈ సంవత్సరంలో ఇదే లాస్ట్ ఫోన్ రా. నీ మీద ఒట్టు. ఓకే అర్జెంట్ కాల్ రా. కూర్చో. గుడ్ బాయ్. అది నందా ఏంట్రా ముంబై పార్టీ నా దగ్గరకు వచ్చారు. మొత్తం అని చెప్పాను. పార్టీ డీల్ అయిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకే బాయ్, ఉంటాను రా. నందా అంటే ఎవర్రా? అదేరా సరి ఇండస్ట్రీస్ ఓనరు. అంత క్లోజా నీకు? ఏంట్రా వాడు నేను జిగ్రీ దోస్తులు. ఆదివారంతో చాలు ఇగో ఇలా ఉంటాం. వాడు చెల్లి లేదు సరియు అన్ని అని వాడికంటే ఎక్కువ చనువుగా నాతోనే ఉంటుంది. ఓ అవును ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, నీ బర్త్డే ఎప్పుడు రా? ఇంకా 3 నెలలు ఉందిలే. ఎల్లుండి చేసుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? ఎల్లుండి బర్త్డేనా? అసలు మామూలుగానే మన బర్త్డే చేసుకోము. ఒకవేళ బర్త్డే చేసుకున్నాం అనుకో గేదెల్లా మెక్కేసి వెళ్ళిపోతారు. ఒకవేళ పార్టీ బిల్ నేను కడితే? పార్టీ బిల్లు నువ్వు కడతావా? ఈ కొత్త రకం ఫిట్టింగ్ ఏంటి? ఎల్లుండి తాజ్ లో గ్రాండ్ బర్త్డే పార్టీ ఇస్తున్నాం. ఆ పార్టీకి నందా సరయు రావాలి. లవ్ చేస్తున్నా? లవ్ చేస్తున్నానో లేదో తర్వాత చెప్తాను గాని నీకు ఓకేనా కాదా? నాకోకేరా. డబ్బు నీది, పార్టీ నీది, నష్టం నీకు, గిఫ్ట్స్ నాకు. ఓకే ఇప్పుడు ఫోను సెల్ తో చేసుకోవాలా దీంతో చేసుకోవాలా? కానీ అది నచ్చావు. నందా నేనరా. ఏంట్రా? ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఎల్లుండి నా బర్త్డే రా. ఆ రోజు ఈవినింగ్ తాజ్కి వచ్చే బ్రహ్మాండ పార్టీ ఉంది. నేను ముంబై వెళ్తున్నాను రా. పోనే చెల్లిని పంపించు. సరయు ఒక్కతే ఎప్పుడు పంపించలేదురా. ఓహో సరే పని చేయరా,
ఇంట్లో వంటోళ్ళు డ్రైవర్లు మేస్త్రీలు ఎవరైనా ఉంటే పంపించు. వాళ్ళు బిజీగా ఉందనుకో వాళ్ళ రిలేషన్ పంపించు. లేకపోతే ఏంట్రా, ఇంట్లో ఉన్నది ఇద్దరు, నువ్వు రాకపోతే చెల్లిని పంపించచ్చు కదా. ఓకే ఓకే సరే నేను పంపిస్తాను. ఓకే నేను వచ్చి విష్ చేస్తాను. ఫోన్ పెట్టే. సక్సెస్. నందా రావడం లేదు, వాడి చెల్లి వస్తుంది. హ్యాపీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఎంజాయ్ ఎంజాయ్. పప్పల కర్రీ. ఈ ఫంక్షన్ లో అన్నయ్య కూడా ఉంటే బాగుండేది కదా. ఏంటి సార్ లేటు? కేక్ కట్ చేయొచ్చుగా? అలాగేనండి, తప్పకుండా. 5 minutes ఓన్లీ. బాబు అందరం వచ్చేసాం. ఆ కేక్ ఏదో కట్ చేస్తే భోంచేసి వెళ్ళిపోతాం. మాకు చాలా పనులు ఉన్నాయి. భోజనానికి వచ్చారా? చాలా సంతోషం. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, మేరా దిల్ కా ధడ్కన్ నా ఫ్రెండ్ ఇంకా రాలేదు. వాడు రాగానే తప్పకుండా కేక్ కట్ చేస్తానని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. ఓన్లీ 10 minutes, 10 minutes, 10 నిమిషం, 10 నిమిషం. భయ్యా వికీ, మేరీ ప్యారీ, ఆజా ఆజా మేరే రాజా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈజ్ మై ఫ్రెండ్. ఎస్, గ్రేట్ ఫ్రెండ్ దిల్ రాజా. ఫ్రెండ్స్, ఇందాక చెప్పానే, బద్రీనాథ్, ది గ్రేట్ యాడ్ ఫిల్మ్ మేకర్, ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్. నా గురించి ఎందుకురా? చూసారా సచ్ ఎ గ్రేట్ మ్యాన్. ఎంత సింపుల్ గా ఉన్నాడు. ఐ లైక్ యూ. ఎక్స్ట్రా లాపి కేక్ కట్ చేయొచ్చుగా? నాకు అదే అనిపించింది. డబ్బులు తెచ్చా. కేక్ కట్ చేద్దాం రండి ప్లీజ్. బర్త్డే నీదిరా, నాది కాదు. నాకు తెలుసురా, బిల్లు కట్టాల్సింది నువ్వు కదా. తెలుసు కానీ ఎక్కువ చేయకుండా తిను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. విస్కీ. నాకు డ్రింక్స్ అలవాట్లేదు తెలుసు కదరా. డ్రింక్స్? నాకు డ్రింక్స్ అలవాట్లేదు నీకు తెలుసు కదరా. తాగేవాడు ఎలాగో తాగుతాడు రా. నువ్వు తాగితే నాకు హ్యాపీ కదా. సారీ రా, ఈ రోజు నాకు కొత్తగా అలవాటు చెక్ ప్లీజ్. పోనీ కోకు. డైట్ కోక్. యప్. ఓకే, ఐల్ ట్రై. ఓకే, ఇస్తా నీకు. అమ్మా ఇది డైట్ కోకా? నాకు లార్జ్ పార్టీ పెక్ కావాలి. వద్దనయ్యా, ఆయనకి అసలు అలవాటు లేదంటున్నారు కదా. థ్యాంక్ యూ. ఏంటమ్మా వాడు పతితే మేధవలా? ఏమాడకు, అడిగిస్తాను చూడు. అన్నయ్య తీసుకో. కోక్. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. తాగు. కొంచెం పోగాయా? స్మాల్. డైట్ కోక్. ఓకే, ఫుల్ హ్యాపీ. వెళ్తా. Hey, Shekhar. Meet my friend, Badrinath. Hi. Hi. Shekhar. Hey, ఎక్కడ కదరా ఇది? సెకండ్. నైస్ మీటింగ్. చేయవదలరా. ఓహో నుండు కప్లింగ్ అయిపోయిందా? ఉమ్మేవా? గిఫ్ట్ ఏది? అబ్బే ఎంటీ హ్యాండ్ వచ్చా. వెళ్ళు. నీకెందుకురా బర్త్డే పార్టీలు? బద్రి అక్కడికి వెళ్దాం. అక్కడికి నేను వాక్ చేస్తాను, నువ్వు ఫాలో అయిపో. ఓకే ఓకే. బాబు ఈశ్వర్, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బద్రీనాథ్. ప్లీజ్ సెకండ్. Glad to see you. వదలరా. హలో హలో, ఏమండి? హలో, ఏంటన్నయ్యా చెప్తే విన్నావు కాదు. ఇప్పుడు చూడు బాబు బద్రి, ఆ చెయ్యలేదమ్మా. అది
అన్నయ్య ఇది సరిపోద్దా? ఐ విల్ ట్రై. ట్రై చేయి. దమ్మా దా బద్రి దాన్న అందరూ చేస్తున్నారు. ఏంటమ్మా ఒక్కళ్ళతో? వెరీ గుడ్. ఇంటికెళ్ళి పాలు తాగి పడుకుంటూ కానీ ఆయమ్మా. బొట్టు పెట్టుకోనాయన. ఈ పుష్పం చెవిలో పెట్టుకోవాలి. ఏంటండి? ఈ పువ్వు చెవిలో పెట్టుకోవాలి. ఈ కాలం కురవాడికి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చెవిలో పువ్వు పెట్టుకోవడం అంటే పెద్ద నామోషి. ఏం పర్వాలేదు, నువ్వు పెట్టుకోనైనా. శుభం. లెఫ్ట్ ప్లీజ్ లెఫ్ట్. కొంచెం లిఫ్ట్ చేసి. ఓ సారీ లేడీస్ జెంట్స్ అనుకున్నాను. సారీ. మీరు ఎక్కడికి వెళ్ళాలి? పర్వాలేదు ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం చెక్ పోస్ట్ వరకు డ్రాప్ చేయగలరా? ఓకే. మీరు బద్రీ కదూ? నా పేరు మీకెలా తెలుసు? ఒకవేళ మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకొని ఉంటే సారీ నాకు జ్ఞాపకం రావడం లేదు. అంటే మిమ్మల్ని పర్సనల్ గా కలవలేదు, పార్టీలో చూశాను. ఏ పార్టీలో? విక్కీ బర్త్డే పార్టీలో. విక్కీ బర్త్డే పార్టీ. మీరు మీరు వచ్చారా? పార్టీ మధ్యలోనే వెళ్ళిపోయారా లేకపోతే చివరి దాకా ఉన్నారా? మిమ్మల్ని విక్కీ మోసుకెళ్లేంత వరకు ఉన్నాను. ఓ ఆ రోజు విక్కీ గారు నా డ్రింక్లో ఏం కలిపాడా కానీ ఒకలాగా అయిపోయాను. నాకు తెలియకుండా చాలా ప్రాబ్లం అయిపోయింది. ఐఎమ్ సారీ అండి. మీరేం చేస్తుంటారు? యాడ్ ఏజెన్సీ ఉంది. షూటింగ్స్ చేస్తుంటారా? షూటింగ్ చూడొచ్చా? యా తప్పకుండా. ఈసారి ఏదైనా ఉంటే మీకు చెప్తానే. ఇక్కడ ఆపగలరా? ఇక్కడేనా? యా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. బాయ్. ఆర్జో గుడికి వస్తావా? ఏంటి పిలిచావు? రే గంగరాజు, ముంబై ఆఫీస్ ఫోన్ చేసి ఎల్లుండి షూటింగ్ ఉంది చెప్పరా. ఎల్లుండే? నెక్స్ట్ వీక్ అనుకున్నాం కదా. ఇప్పుడు నీకు విషయం అర్థం కావట్లా. చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? ఓ నువ్వు సడన్ గా ప్రోగ్రామ్ మారిస్తేలాగా. అబ్బే నీకేమైనా అభ్యంతరమా? నీకేమైనా అభ్యంతరం చెప్పరా? తక్కువ షూటింగ్ తర్వాతనే పెట్టుకుందాం. సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ కదా, నీ సుఖమే ముఖ్యం. నువ్వెప్పుడు సుఖంగా ఫీల్ అవుతావు చెప్పు, అప్పుడే పెట్టుకుందాం. అంతెందుకులేండి, చేస్తున్నాం కదా. హలో, మై పిరమిడ్ से गंगराजू बात कर रहा हूँ. शूटिंग नेक्स्ट वीक नहीं, एल्लुंडी है. हाय. మెల్లిగా రావచ్చు కదండి. హాయ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. మొన్న మీరు షూటింగ్ చూస్తాను అడిగారు కదా, అందుకోసం ఫోన్ చేద్దాం అనుకున్నాను. మీ నంబర్ నా దగ్గర లేదు, కనీసం పేరు కూడా తెలియలేదు. అప్పటికి విక్కీ గారిని అడిగాను, అందమైన అమ్మాయి పార్టీకి వచ్చింది కదా, అమ్మాయి పేరేంటి అని. అది కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటది, ఆ ముక్కు కోటలో ఉంటదని కూడా చెప్పాను. ఏదో ఒక మర్చిపోయారు కదా, గుర్తు రాలేదు. సో వచ్చినాయి. ఓ సారీ, బ్యూటిఫుల్ నేమ్. యా, ఇది నా బిజినెస్ కార్డ్ అండి. మీరు ఎప్పుడైనా షూటింగ్ చూడాలనుకుంటే నాకు చెప్పండి. అంటే ఎల్లుండే షూటింగ్ ఉంది. జస్ట్ గివ్ మై చింకల్, I'll come and pick you up. Okay, thank you. Bye. తప్పు స్వామి, ఇలా ఎంతమంది జీవితాలు తోడుకుంటావు? ఏ స్వామి స్వామి, ఆగు ఆగు, కళ్ళు పోతాయి స్వామి, ముష్టి బతికైపోతుంది. అమ్మా, ఇది నా విజిటింగ్ కార్డు. మీరు నన్ను హింసించాలనుకుంటే ఆఫీస్కి వచ్చి హింసించండి ప్లీజ్. వద్దు స్వామి వద్దు. ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ విజిటింగ్ కార్డులు ఇవ్వడం, ఫోన్లు చేయడం మహాపాపం స్వామి, మహాపాపం. స్వామి, దిస్ ఈస్ టూ మచ్, వెరీ బ్యాడ్ స్వామి, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్.
హే 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 నువ్వు లక్ష్మి కదూ? కాదే. కాదా? మరి నీ పేరేంటమ్మా? ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అరే నామ్ బోలోనా. ఆ లక్ష్మి కంటే ఈ లక్ష్మి బాగుంది కదరా? ఎరా ఈవినింగ్ ఫ్రీయా? ఫ్రీ. పాప ఎలాగో ఫ్రీ అనుకో. ఎక్కడ కలుసుకోవటం? బీచ్ లోనా? డ్రెస్ కూడా బాగుంది. ఓకే చెప్పొచ్చు కదా మేడం. చెప్పమ్మా. ఎంత దమ్ముంటారు అంతా గడిచలేని ఆస్తారా మీరు? ఇంకెవరు దొరకలేదా మీకు? ఇంకెవరు దొరకలేదా మీకు? ఫ్రీగా ఉండాలరా నీకు? రా ఇప్పుడు నేను ఫ్రీ. అదేం పిక్తో చూద్దాం. కుమ్మేయండి వాళ్ళని. పేరు తెలియాలరా నీకు? ముందు నా పేరు తెలుసుకోరా. నందా. అవే నా చల్లి. నా పేరు నందా. డ్రెస్ బాగుందా నీకు? డ్రెస్ డ్రెస్ పేడా మొత్తంలో ముగ్గురు చూసుకున్నారా నువ్వు? నేను ఎలా కుట్టారా? ఎలా కుట్టారా? నిన్ను కొరకేస్తాను. నా చెల్లిని చూస్తాను. కళ్ళు కళ్ళు పీకేస్తావు నిన్ను. హిందీ అడుగుతారా నువ్వు? నాకే నామ్ రే అడ్రస్ ఎట్లా నీది? రామ్ నామ్ సత్య హే, రామ్ నామ్ సత్య హే. నామ్ పుస్తాలే సలతూ. నందా నందా ఓ మేరీ బహన్ హై నందా. ఎవరో తెలుసా? నేను డిఎస్పీ కొడుకుని. డిఎస్పీ కొడుకుని. నువ్వు డిఎస్పీ కొడుకైతే నందా నందా. ఏ పోలీస్ ఇట్రా. ఈడో డిఎస్పీ కొడుకట. పేరేంట్రా? మాధవరావు సార్. ఎవడైతే నాకేంటి? ఆయన ఫోన్ చేయమని చెప్పు. ఏంటే వెళ్ళు. ఓకే సార్. వెళ్ళు. నందాగాడి చల్లి ఎవడైనా చూస్తే ఒక్కొక్కడు బేసులు పగిలిపోతాయి. నువ్వురా. స్వామి నువ్వు మిస్ అయిపోయావు, వీళ్ళు దొరికిపోయారు. అంతే స్వామి తేడా. నా మాట విని ఇలాంటి వెధవ పనులు మానేయ్. అందరికీ మంచన్నయ్యలే ఉండరు, ఎర్రగద్దీస్తారు స్వామి. తల్లి ఎందుకు నా వెంట పడుతున్నారు? ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి. ప్లీజ్ నన్ను వదిలేండి. నా మాన నన్ను వదిలేండి. గాడ్ బ్లెస్ యూ. అలాగే అలాగే. గాడ్ బ్లెస్ యూ. అలాగే అలాగే. వెళతా. ఈ హింస నా టెన్షన్ నేను ఉంటాయి. రిలాక్స్ అవ్వాలి. ఓకే రైట్ రైట్. ఓకే కొంచెం బిడ్డవాలి. అరే మణి ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? క్రియేటివిటీ. క్రియేటివిటీ అని నాకు తెలుసు. కాళ్ళ మధ్యన ఫ్యాన్ పెట్టావేంట్రా? స్పెషల్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ బాగుంటుందని. స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో మాకు తెలుసు. ఫ్యాన్ ఎక్కడ పెట్టాలో కూడా తెలుసు. ముందా ఫ్యాన్ ది. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ సోనియా. సోనియా. యా. నైస్ నేమ్. ఐఎమ్ హిచ్కా, ఆల్ఫ్రెడ్ హిచ్కా. ఐ యామ్ మణికంఠ. సీఎం రికమెండేషన్. అరే ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరం ఉంటావు ఇక్కడ? ఇలారా. అరే నువ్వు ఎప్పుడన్నా అయ్యప్ప స్వామి మాలేసుకున్నావురా? లేదు. ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళేసుకునిరా. ఎందుకు? ఎందుకంటావేంట్రా? ఇప్పుడు నీ క్రియేటివిటీ ఎక్కువైపోయింది, అంత నాలెడ్జ్ అవసరం లేదు. కాళ్ళ కింద ఫ్యాన్లు నెట్టడం చాలా ఎక్స్ట్రాగా ఉందిరా. ఇప్పుడు నువ్వు ఉపవాసాలు అవి చేసావు అనుకో, కొంచెం చల్లబడుతుంది కదా. వెళ్ళి మాలేసుకునిరా. సారీ మేము మాల్లో వేసుకోం. మాలేసుకోవా? వేసుకో. పనిలోంచి తీసేస్తా నిన్ను. సీఎంతో చెప్పేస్తాను. చెల్లైన పిలు. అమ్మాయి గారు లేరండి. ఎక్కడికి వెళ్ళింది? ఏమో సార్ తెలియదు. నువ్వు ఇక్కడున్నావేంటి? కార్ తీసుకుని వెళ్ళలేదా? అమ్మగారు ఒక్కరే వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తున్నారు అక్కడ? ఎందుకురా మీరంతా? కనీసం కనీసం ఎక్కడికి తెలుసుకోవాలిగా. ఎక్కడా సరయు?
ఏ సరయు కదన్నయ్య మా ఫ్రెండ్ పిలిస్తే నేను అడిగానా? ఏం లేదు నాన్న, చెప్పెళ్ళుంటే బాగుండేది. ఎక్కడికి వెళ్ళారండి? రాత్రంతా ఎంత టెన్షన్ పడ్డాం. మా డిపార్ట్మెంట్ ఎవరికి ముంచేసావమ్మా? నువ్వురా, వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యగారికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. అయ్యగారు రాత్రంతా నిద్రపోలేదు, కనీసం భోజనం కూడా చేయలేదు. అదేంటండి రాత్రంతా మమ్మల్ని ఇంత హడావుడి పెట్టి ఆవిడ వస్తే ఒక్క మాటనే అడగరా? వచ్చేసిందిగా. ఓ రాత్రంతా మీరు పడుకోలేదు కదా, వెళ్ళి పడుకోండి. గుడ్ మార్నింగ్. అరే గుడ్ మార్నింగ్. వచ్చిన తర్వాత ఎందుకు గోలా? పాగల్గా లెక్కకి బొంగులు ఉపడేంద్రా. చల్ చల్ సాల్. ఆడు మళ్ళీ వచ్చిండే. ఎవరాడు? ఫుడ్ ఫెస్టివల్ బిర్యానీ చూడు. మామా మామా నాకు చిన్న డౌటే. అంతాన నాకంటే ఎక్కువ ఏముందే? ఎప్పుడు చూసినా పోరీలతో తిరుగుతుంటాడు. ఓ గడ్డాలు మీసాలు వేసుకుని కోటిలో తిరుగుడు కాదు. ఇలా ఏదో ఒకటి చెయ్యాలి. తమ్ముడు, రే తమ్ముడు, ఏం మాస్టర్ సినిమాలో పాట పాడుతున్నావా? నేను చెప్పలే ఆ రోజు ఫుడ్ ఫెస్టివల్లో వీడేరా వాడు. చూసుకోరా అన్ని. అన్ను అంతోని ఏమన్నా చెయ్యి, పందాలు మాత్రం కట్టకు.
ఏంట్రా మొన్న నీ కూడా వచ్చిన ఫిగర్ ని సరదాగా మా వాళ్ళు టచ్ చేస్తే పెద్ద గొడవ చేసావంటగా అంత పెద్ద హీరో అయిపోయావా చెప్పరా ఇవాళ దీన్ని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నువ్వు మగాడివైతే దమ్ముంటే కాపాడుకో చూపెండి నువ్వేట్రా కంప్యూటర్ గేమ్స్ అండి కంప్ గేమ్స్ నాకు ఎంతకంటే మంచి మంచి గేమ్స్ వచ్చు నేను నేర్చుకుంటానంటే నేను నేర్తా నువ్వు పంట కొంచెం ముందు రెండర్రా నువ్వు పంట ఇంకొంచెం దగ్గర రెండర్రా న్యూ గేమ్ వేసుకుందాం అంటా అలమండ దానికి దీనికి చొవ్వాకు ఇంత డీసెంట్ ఆఫీస్ ఆక్ పాక్ కరే పాక్ శభాష్ నాన్న మణి వస్తున్నానుండమ్మా వస్తున్నా ఐమ్ కమింగ్ రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా థ్యాంక్స్ ఇక్కడ నీకు ఆక్ పాక్ కరే పాకే ఆడాలని ఎలా అనిపించింది రా విత్ దిస్ గర్ల్స్ ఓ పని చేద్దారా మరి ఇద్దరు కలిసి ఆడుకుందాం ఓకే ఓకే నేనే అంటే అలమండ దానికి దీనికి మీరు మరీ సీరియస్ గా ఆడుతున్నారు సీఎం గారు కూడా నాతో ఎప్పుడు ఇలా ఆడలేదు సీఎం ఏంటో రే నువ్వు సీఎం అంటాకు అలమండ కొత్తిమీరు కరేపాకు ఆడుకునేవారా తీరుకున్నప్పుడల్లా ఆడుకునేవాడు ఆడుకో ఇప్పుడు కూడా ఆడుకో ఈ ఆఫీస్ మొత్తం తిరుగుతూ ఆడుకో విత్ గైడ్స్ ఆడుకోరా బిల్డింగ్ బాగుంది కదన్నయ్య వావ్ మంచి టేస్ట్ ఉన్నాడు కట్టుంటాడు హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్స్ అన్నయ్య నో 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 నానా దిస్ ఇస్ అ బ్లాంక్ చెక్ నీకేం కావాలో తీసుకో ఓకే హ్యావ్ అ నైస్ డే బాయ్ బాయ్ రండి బదరీ గారు ఉన్నారా లోపల ఉన్నారు థ్యాంక్ యూ
అది లీగలైతే ఇది మరి కదా. అరే ఆ రోజు ఆ అమ్మాయి ముందే నిన్ను పట్టుకొని 4 పీకుంటే బాగుండేది. ఈ దరిద్రం వదిలిపోయేది. నిన్ను చెప్పు. ఇదిగో మరి నీకు దాడా నీకు దా. హాయ్ 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 వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. తీసుకోండి. ఏంటిది? నా బర్త్డే. బర్త్డేనా? చెప్పలేదు మరి నిన్న. ఇప్పుడు చెప్పాగా. ఇప్పుడా మీరు చెప్పేది? నిన్న మార్నింగ్ కలిసాం, చెప్పలేదు. ఈవినింగ్ పార్క్ లో కలిసాం, చెప్పలేదు. రాత్రి ఫోన్ లో కూడా మాట్లాడుకున్నాం కదా, అప్పుడు చెప్పలేదే. ఇప్పుడు ఎలా చేయాలి? ఇంత ట్రబుల్సమ్ ఏంటండి బాబు మీరు. హ్యాపీ బర్త్డే. సారీ యూ. మీరు నాతో చోటుకొస్తారా? ఓ పదండి వెళ్దాం, నో ప్రాబ్లం. ఎక్కడికని అడగరే? మీరు అడగటం నేను రాకపోవడమా? నాకు పెద్ద పనులే ఉన్నాయండి. కంప్లీట్లీ ఫ్రీ, నో వర్క్, నథింగ్. వి గో రైట్ నౌ. కమ్ ఆన్. బిల్డింగ్ చాలా బాగుంది. ఎవరిది? మా అన్నయ్య నాకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాడు. మీలాగా నాకు 2-3 అన్నలు ఉంటే చాలా బాగుండేదే. అది చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు ఊహ తెలియక ముందే మా అమ్మా నాన్న పోయారు. వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ కలగకపోవడానికి కారణం మా అన్నయ్య నంద. మా అన్నయ్య తప్ప నాకెవరూ లేరు. మా అన్నయ్యకు నేనంటే ఎంత ఇష్టమంటే తను పెళ్లి చేసుకుంటే వచ్చే వదిన నన్ను సరిగా చూడదేమోనన్న కారణంతో పెళ్లి కూడా చేసుకోలేదు. మీకు నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? నా గురించి నేను చెప్పాలి కాబట్టి. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, కానీ ఏదో లోటు. ఇప్పటి వరకు నా జీవితంలో నాకున్నది మా అన్నయ్య ఒక్కడే. మీరు పరిచయం అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మధ్య నేను మీకు చాలా దగ్గరైపోయాను. మీరు మాట్లాడుతుంటే నాకు టైం తెలియటం లేదు. ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్తారేమో అని ఎన్నోసార్లు ఎదురు చూశాను. మీరు
చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడి వెళ్ళిపోతారు. నాకు నేనుగా ఇలా బయటపడి చెప్పుకోవటం నాకే ఏదోలా ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకొని హాయిగా జీవితం గడపాలని ఉంది. నా మనసులో మాట నేను చెప్పాను. మీ మనసులో ఏముందో నాకు తెలీదు. చెబితే సంతోషిస్తాను. హాయ్, ఇక్కడున్నాను, రండి. మీ మనసు నేను అర్థం చేసుకున్నాను. మంచి టేస్ట్ ఏమి ఇది? నైస్ గార్డెన్, బ్యూటిఫుల్ బంగ్లా, హోల్ థింగ్ లుక్స్ సో బ్యూటిఫుల్. నాకంతగా బాలేదు. నీ పేరేంటి? పింకీ. బద్రి. ఏంటి అంకుల్ అలా ఆలోచిస్తున్నారు? ఏం లేదురా, చిన్న ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? ఎలా చెప్పాలి? నాకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అదొక ప్రాబ్లమా? నాకు 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలారా? అది కాదురా. ఏది కాదు? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇంకొక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి కూడా నాకు కావాలనిపిస్తుంది. ఇద్దరిని చేసుకో. అలా చేసుకుంటే జనం కొడతారే. అలా అయితే మానే. ఇద్దరు కావాలనిపిస్తుందిరా. హలో హలో, సరియు సరియు ఏంటి అంత ఆప్యాయంగా పిలుస్తున్నావు? వచ్చేసావా? పాప లైన్ లోకి వచ్చేసిందా? అబే, తనెప్పుడు అలా చేయదు. ఒకవేళ తనేమని చెప్పి డౌట్ వచ్చి అడిగా. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బద్రి, రింగ్ ఏమైంది? రింగ్ ఇదా, తర్వాత చెప్తాలే. చెప్పు, ముందు చెప్పు. అది మన షూటింగ్ లో చేతి గ్రీజ్ అంటుకుంటే మణికంఠ గారిని సబ్ అడిగా. కాదు, గంగరాజు గారిని అడిగితే మణికంఠ గారు తెచ్చిచ్చాడు. అది లక్సో మైసూర్ శాండ్ లో, అదే ఎర్రగా రౌండ్ గా ఉంటది. సబ్బు ఏ రంగులో ఉంటే ఎవడికి కావాలి? తర్వాత చీకొడుకున్న తర్వాత చూస్తే ఎక్కడ పడిపోయింది. ఏంటి బద్రి, నేనెంత ప్రేమగా ఇచ్చాను. నా మూడంతా పాడు చేశావు. ది టోటల్ ఇన్ఫర్మేషన్ as far as హలో, అటేపు లేవులు, ఇటేపు మనీ స్పీకింగ్. ఓ అచ్చా దట్ట ఐ థింక్ వాటో వాట్. వారిని ఇంగ్లీష్ తగలయ్యా. అచ్చా ఇప్పుడు వస్తున్నారా? అలాగే సీఎం గారు వస్తున్నారండి. సీఎం మరి ఇప్పుడు ఫోన్ లో గట్టిగా మాట్లాడింది ఆయనతోటే. ఏంది ఆయన మాట్లాడితే? సీఎం ఎందుకు వస్తున్నాడు? ఆయన రికమెండేషన్ లెటర్ తోటి మీరు నాకు ఉద్యోగం ఇచ్చారా? మీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి వస్తున్నాడు. సీఎం ఈస్ కమింగ్ ఫర్ మీ యార్. సీఎం ఈస్ కమింగ్ ఫర్ మీ. సీఎం ఈస్ కమింగ్ ఫర్ గంగరాజు. యు నో గంగరాజు? బావా, గంగి బావా. ఈ చండాలమైన వాసి ఎక్కడ విన్నట్టుంది. ఒరే నువ్వా ఇలా వచ్చాంట్రా? పనే లేదు, ఊరికినే నిన్ను చూద్దామని వచ్చాను. పనే లేకపోతే ఊరికే చూద్దామని యాడ్ ఆఫీస్కి వచ్చావా? తప్పగా అంత చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు. బావా, యా, చీఫ్ మినిస్టర్ గారు నీకు తెలుసా? చీఫ్ మినిస్టర్ గారు తెలుసా? చిన్నగా అంటావేంట్రా? చీఫ్ మినిస్టర్ ఇస్ బెస్ట్ 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 ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సరే గాని బావా, మన కుర్రోడు ఎలా ఉన్నాడు? నీ కుర్రోడు ఎవరు? ఆడే మణికంఠ. మణికంఠ నీ కుర్రోడా? ఆడేలా తెలుసు నీకు? నాకు తెలపోవటం ఏంటి బావా,
నేనే కదా ఆడికి రికమెండేషన్ లెటర్ ఇచ్చి నీ దగ్గర పంపించింది. నువ్వా? ఆ, సీఎం అని చెప్పాడు. మరి నేను సీఎం కాదేంటి? అదేలాగా? అదేలాగేంటి? చంద్రమౌళి. సి అంటే చంద్ర, ఎం అంటే మౌళి. చంద్రమౌళి సీఎం నేనే. సీఎం గారు ఆశీస్సులు ఆశీస్సులు ఆశీస్సులు. బాగున్నావా మనకి? చాలు చాలు, మీ కుశల ప్రశ్నలు ఇంకా చాలు. ఏరా సీఎం అంటే ఈడేనా? అవును మరి చంద్రమౌళి సారు. తెలుసురా, ఈడి చంద్రమౌళి సార్ అన్న సంగతి నాకు తెలుసు. గడపవరంలో గడ్డెమ్ముకునేదవా ఈడంటేనే నాకు అసహ్యం. వీడికి రికమెండేషన్, నువ్వేమో వీడి సీఎం అని నాకు రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చిస్తే నేను వీడి చీఫ్ మినిస్టర్ అనుకునే లెటర్ కూడా చూడకుండా నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను కదరా. ఇలా రా నాన్న. వెళ్ళు మరి. ఇలా రా అమ్మా, ఇలా రా. అరే నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా. ఎన్నో సార్లు నేను చంపేద్దాం అనుకున్నాను రా, కానీ సీఎం రికమెండేషన్ కదా, అందువల్ల ఆగిపోయాను. దా దా వెళ్ళు మణికంఠ. ఏం కాదు. ఏంట్రా రా, ఏంట్రా ఆకు పాకు కరేపాక, అంటాకు ఆల్మండ. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా అంటే ఏమైనా అనుకుంటానంటావా? ఏమైనా అనుకుంటావా? నా గురించి ఏమనుకుంటున్నావురా అంటే ఏమీ అనుకోలేదా? ఏమీ అనుకోలేదురా. వాయించండి, 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 వాయించండి. ఏంటో బాధుడు బావా, కుర్రోడు చచ్చిపోతాడు. కరెక్టేరా, చచ్చిపోతాడు. నువ్వు పక్కెళ్ళరా. నువ్వు రా, నువ్వు రా, వాయించండి రా. A small gift for you. చాలా బాగుంది. ఎక్కడిది? అది నా ఫ్రెండ్ తెచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకోండి. యా. హాయ్. హ్యాపీయా? I wanna come there. Are you okay? Yeah, I'm fine, absolutely fine. Yeah. ఏంటిది? మీరు డైరెక్టర్ బద్రి కదా? నేను మీ ఫ్యాన్ ని సార్. సారీ మేడం, ఏమనుకోవద్దు. అయితే అభిమానానికి హద్దు బదులేదా? అభిమానానికి హద్దే ఉంది. మీ యాడ్స్ అని చాలా బాగుంటాయి. Shall we go? చాలా న్యూసెన్స్ గా ఉంది. ఓకే. కోతి. రన్ ఫాస్ట్ గా. మీరు డైరెక్టర్ అని ఊళ్ళో అమ్మాయిలందరికీ తెలుసా? అంటే ఇప్పుడు మోడల్స్ అంటే లేడీస్ కదండి, లేడీస్ అంటే అమ్మాయిలు కదండి. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి చెప్పేసి, ఇంకొక అమ్మాయి మరో అమ్మాయి చెప్పేసి, ఆ మరో అమ్మాయి వేరే అమ్మాయి చెప్పేసుకుని అలా అమ్మాయిలు మాట్లాడేసుకుని అలా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు ఇలా. ఐఎమ్ సారీ. సార్ నేను ముద్దడలేదండి. ఓకే, ఒక ఆటోగ్రాఫ్. సార్ ప్లీజ్ ప్లీజ్ మేడం మీరైనా చెప్పండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఓకే. క్రేజీ దుర్మార్గురాలో ఎందుకే నన్ను హింసిస్తున్నావు? మీ వారా? ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. గ్రేట్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఈ రింగ్ ఏంటండి, ఎంత బాగుంది. దేవుడో. ఇట్స్ వెరీ వెరీ నైస్. ఆయన గిఫ్ట్ ఇచ్చారు. ఓహో ఐ సీ. ఏమిట్రా హింస దేవుడా. ఎంత బాగుంది సార్ మీ టేస్ట్. ఫెంటాస్టిక్. ఓకే థాంక్యూ. ఓకే ఫెంటాస్టిక్. మైండ్ బ్లోయింగ్. ఆ అమ్మాయి బాగుంది కదండి. ఏ అమ్మాయి? ఓ ఆటోగ్రాఫ్ అమ్మాయా? చూడలేదు నేను సరిగా. లుకింగ్ నైస్. ఓ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. బాగా తెలిసిన అమ్మాయిలా ఉంది. బాగా తెలిసిన అమ్మాయి పాడా? చాలా రొటీన్ ఫేస్ అండి బాబు అది. ఈ టైప్ ఫేస్ మన ఊళ్ళో ప్రతి గల్లీలో తగులుతుందండి. కావాలని చెక్ చేసుకోండి.
ఆ కార్లో నా చెల్లాయి పక్కన కూర్చున్నది ఎవరా? సరిగ్గా చూడలేదు సార్. సరిగ్గా చూడలేదట. రేట్రా రా, వెళ్ళి అతను ఎవరో చూడు. అలాగే సార్. కార్ తీసుకొని వెళ్ళరా. హాయ్, కూర్చో. మొన్న షూటింగ్ లో చేతికి గ్రీస్ అంటుకుంటే గంగారాజుని అడిగితే మణికంఠ తెచ్చిచ్చాడు. లక్సో మైసూర్ శాండిల్. అది కాదురా. ఏది కాదు? అసలు అది కాదురా, ఆ రోజు సడన్ గా బర్త్డే ఇంటికి వచ్చేసింది. ఆదివారం కొనటానికి షాపులు లేక. ఆహా, అయితే ఇచ్చేస్తావా? సారీ. దానికి ఇవ్వడం ఏంటి? హే, ఇదిగో నువ్వు జలసీ ఫీల్ అవుతున్నావు. అసలు పందెం కాసింది నేను కాదు, నువ్వు. నాకే జలసీ ఫీల్ ఉంటే ఇలాంటి పందాలు కాయను. నీకిష్టమైతే ఒక పెద్ద వడ్డాను కొనివ్వు, నాకేంటి? ఓకే. నా సెంటిమెంట్ అది. ఎలా ఇచ్చావు? సారీరా, అది నిజంగా ఏమైందంటే ప్లీజ్ కొంచెం నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్. హలో హలో, బద్రి బద్రి బద్రి. సరయు నా చెల్లెలు ఇంకోసారి నా చెల్లితో తిరిగితే, నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తావు? నువ్వు నంద అయితే నేను బద్రీ, బద్రీనాథ్ అయితే ఏంటి? నా సంగతి నీకు తెలీదు. తెలీదు కాబట్టి లోపల దాకొచ్చావు, లేదంటే గేట్ బయట తనుండేవాడిని. మళ్ళీ రిపీట్ అయ్యిందో ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. మాటలు నేర్చాడు వీడు. బద్రి బద్రి బద్రి, మన పందం వల్ల ఇదంతా వచ్చింది. పోన్లే బద్రి, వదిలేద్దాం. లేదు లేదు, వాడికి మాట్లాడటం చేత కాదు. వాడి కోసమైనా సరే వాడి చెల్లితో తిరుగుతాను. ఏం చేస్తారో చూస్తాను. నంద అంట, నంద ఏంటి నంద? బద్రి ఆఫీస్ కు చొక్కా పట్టుకుంటాడా? బద్రి బదరి లేరా? బయటికి వెళ్ళారమ్మా. సరే వచ్చిందని చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాసేపు కూర్చుంటారా? మీతో మాట్లాడాలి. చూడమ్మా, బదరి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. స్కూల్లో వాడు పుస్తకాలు మోసేవాడిని, కాలేజీలో వాడు వెనకాలే తిరిగేవాడిని. ఇప్పుడు వాడితోనే ఉంటున్నాను. వాడు ఎంత మంచోడంటే ఎంత లేట్ అయినా నేను వండిపెట్టిందే తింటాడమ్మా. మేమందరం వాడిని బదరీ బదరీ అని పిలుస్తాం. కానీ మా మనసులో వాడు బదరీ సార్. అంత మంచి మనిషిని నందా అనే ఒక వ్యక్తి వచ్చి నా చెల్లెలతో తిరిగితే చంపేస్తానని అందరి ముందు కాలర్ పట్టుకుంటే
మేమెంత బాధపడతామమ్మా. అన్నయ్య వచ్చాడా? వచ్చాడు, గొడవపడి వెళ్ళాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసమ్మా? మీరు ఇక్కడికి రావడం వల్ల. మీరు వచ్చిన హెల్ప్ చేయాలి. మీరు దయచేసి ఎప్పుడు ఇక్కడికి రావద్దు. మా బదిలీని గౌరవంగా బతకనివ్వండి ప్లీజ్. ఇంకా భోజనం చేయలేదా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ రా, ఆఫీస్లో లేట్ అయింది. రా కూర్చో. ఏం చేశావు ఈ రోజంతా? గెటింగ్ బోర్డ్? పోనీ ఏదైనా అవుట్ స్టేషన్ వెళ్తావా? వెళ్ళాలని లేదు. పెళ్లి చేసుకోవాలనుందా? అంతెందుకు సిగ్గుపడతావు? నేనున్నానుగా, పెళ్లి చేయిస్తా. ఒక మంచి కుర్రోడిని చూసి నీ చేతులతోనే తాళి కట్టిస్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే, ఎలా కనిపెట్టారు? ఎక్స్పెక్ట్ చేశా. మీరేంటిలా? మా అన్నయ్యతో కలిసి జాగింగ్ వచ్చాను. మిమ్మల్ని చూసి ఇలా వచ్చాను. ఎక్కడ మీ అన్నయ్య? జాగింగ్ చేస్తున్నాడు. ఓ, మీ అన్నయ్య పేరేంటి? నంద. నంద, మంచి పేరే. ఒకసారి పరిచయం చేయొచ్చుగా. మీకు ఇదివరకే చెప్పాను, మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టమని. నాకంటూ ఉన్నది మా అన్నయ్య, తర్వాత మీరు. నేను ఇష్టపడే మీ ఇద్దరు గొడవ పడితే నాకెలా ఉంటుంది? నిన్న మా అన్నయ్య మీ ఆఫీస్కొచ్చి మీతో గొడవ పడ్డాడు. నాతో ఎందుకు చెప్పలేదు? రాత్రి ఇంటికెళ్తే మా అన్నయ్య కూడా ఏం జరగనట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు కూడా అంతే. నిన్న మా అన్నయ్య వచ్చి మీతో గొడవ పడ్డాడు. ఏ, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చు కదా మీరు. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఈ ప్రాబ్లం తప్పదుగా. మా అన్నయ్య చాలా మంచివాడు, చెబితే వింటాడు. అది కాదు నాకు కావాల్సింది. మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా ముందు ఏది దాచదు ప్లీజ్. అన్నయ్య. ఏమ్మా? నీతో ఓ విషయం చెప్పాలి. ఎప్పటి నుంచో చెబుదాం అనుకుంటున్నాను. నేను ఓ వ్యక్తిని ఇష్టపడుతున్నాను. పేరు బద్రి, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, బంజారా హిల్స్ లో ఉంటాడు. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటున్నారు. అతని గురించి చెప్పొద్దమ్మా. అది కాదన్నయ్య, నేను చెప్పేది. వద్దు, వేరే ఏదైనా చెప్పమ్మా. అన్నయ్య, నేను నోరు తెరిచి అడగడం ఇదే మొదటిసారి. నేను సమాధానం చెప్పడం ఇదే చివరిసారి. డోంట్ క్రై, ఏడవద్దు ప్లీజ్. నన్ను అర్థం చేసుకో అన్నయ్య. అన్నయ్యనే నేను, అందుకే చెప్తున్నాను వద్దు ప్లీజ్. మర్చిపో, వద్దు. వాటిని మళ్ళీ నీతో నేను చూడు తలుచుకోలేదు. ప్లీజ్.
సరే ఎక్కడుంది? హాస్పిటల్లో ఉంది. బద్రి ప్లీజ్, అక్కడ నంద ఉంటాడు, నువ్వు వెళ్ళొద్దు. ఏంటి ఏంటి మాట్లాడుతున్నా? అక్కడ నందా ఉంటే అక్కడ సరయు చావు బతుకుల్లో ఉంది. అది కాదు బద్రి. ఏది కాదు? నువ్వే హాస్పిటల్లో ఉంటే నీకు ఎవడో అన్నయ్య ఉన్నాడని చెప్పి నేను రావడం మానేస్తానా? అది ఎవరు అనుకున్నా? సరయురా. సరయు నీకెవరో తెలుసా? తెలుసా? ఏం పర్వాలేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అంతేగా? అంతేగా? అంతే. పోరా నిన్నేరా జీవితంలో నేను ఎప్పుడు ఎవరికి ఇలా చేతులెత్తి మొక్కలేదు. కానీ నా చెల్లి మోసగాడు కోసం విషయం నెగ్గింది. డాక్టర్ రెస్ట్ తీసుకోమంటున్నారు. దయచేసి వెళ్ళిపో. సార్ దయచేసి ఒకసారి నేను సరైన చూడాలి. దయించి నన్ను ఒకసారి లోపల ఇప్పుడు ఇక్కడ ఆన్ ది స్పాట్ నీ 2 చేతులు 2 కాళ్ళు తీసేయాలనుంది. ఇట్స్ ఎ ఫీలింగ్ ఇప్పుడు ఇక్కడే. కానీ నా చెల్లి నన్ను టెంప్ట్ చేయొద్దు ప్లీజ్. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? మీ ఇద్దరు ఇలా కొట్టుకుంటారనే నేను చావాలనుకున్నాను. బద్రి, నేను నీకు చాలా సార్లు చెప్పాను మా అన్నయ్య అంటే నాకు ప్రాణమని. మా అన్నయ్యని వదిలే వదిలే. అన్నయ్య అన్నయ్య నీకు కూడా చెప్తున్నాను, బద్రి లేకుండా నేను బతకలేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు తప్ప ఎవరున్నారా నాకు? నేనెందుకురా నీ ప్రేమకు అడ్డుపడతాను? వీడు మంచోడైతే వీడు కాళ్ళు కడిగి నెత్తి మీద పెట్టుకునేవాడ్రా. కానీ కానీ వీడు నువ్వు అనుకున్నట్టు మంచోడు కాదు. ఎస్, వీడికి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నాడు. అడుగు, చెప్పమను. కాదని చెప్పమను, చెప్పమను. బద్రి, అది అబద్ధమని చెప్పు. మీ అన్నయ్య చెప్పేది నిజమే. బదరి, నేను మళ్ళీ అడుగుతున్నాను,
అది అబద్ధమని చెప్పు. అది అబద్ధం కాదు, నిజమే. నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను. రామ్మా. సార్, సరయ్య గారిని పిలు. అమ్మగారు లేరండి. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే ఊరొదిలి వెళ్ళిపోతున్నారు. సరయు ఎక్కడికి వెళ్తున్నావు? సరయు నిన్నే. సరయు ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సరయు. డ్రైవర్ కార్ పోనీ. కారు కదిపంటే ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. సరయు నా మాట విని సరయు. సరయు ప్లీజ్. డ్రైవర్ పోనీ. సరయు నేను వెళ్ళనివ్వను. సరయు తిన్నగా ఇంటికెళ్ళు. మధ్యలో ఎక్కడ ఆగావో తల పగిలిపోద్ది. ఎవడాడు ఎవడాడు ఎవడు ఎవడాడు ఎవడాడు భద్రైతే భద్రైతే మన కారు మనం పగలు కొట్టుకుంటాం. వాడెవడరా? వచ్చేస్తావు నువ్వు. ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? నాకేగా జీతం ఎవరిస్తున్నారు? మీరేనండి. జీతం ఎవరిస్తున్నారు? నేనగా మళ్ళీ వాడు చెప్తే వచ్చేస్తావు నువ్వు. సరయు నేను బద్రి. రే నందా, నీ చెల్లికోసారి ఫోన్ ఇవ్వరా. వాట్స్ యువర్ ప్రాబ్లం? విను 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 నువ్వు సరయుని మోసం చేయాలనుకున్నావు, ఫెయిల్ అయ్యావు. ఇప్పుడు సరయు నిన్ను అసహించుకుంటుంది. సో
మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది అనుకుంటున్నావా? తప్పకుండా మాట్లాడుద్ది. వెళ్ళి పిలు పో. అరవ్ తగ్గించు. అరే నందా చూడు, నన్ను ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నేను భరించలేను. నేను సరయుతో మాట్లాడాలి. నువ్వు వెళ్ళి పిలు పో. వెళ్ళు పో వెళ్ళి పిలు. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడ చెప్పరా? నీ అడ్రస్ ఏంటో చెప్పరా? దమ్ముంటే చెప్పరా రాయ్. నేను నీకు అడ్రస్ చెప్పేదంట్రా. నువ్వు దమ్ముంటే ఇంట్లోనే ఉండు, నేను అక్కడికి వస్తున్నాను. ఈరోజు ఆటో అడిగి తెలుసు. వస్తున్నానంట. వచ్చాడు. వేసేయండి. నందా నీతో గొడవ పట్టను రాలేదు. ప్లీజ్ కూల్ డౌన్. కూల్. సరేలరా, సరే నీకే చెప్పేదిలరా. తనతో నీతో మాట్లాడతాను. అప్పుడు దాకా వెయిట్. నేను ఏనాడైనా నీ వెంట పడ్డానా? నీ కనీసం ఐ లవ్ యూ చెప్పానా? పెళ్లి చేసుకుంటానని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పానా? లేదే. నువ్వే నాకు ఐ లవ్ యూ చెప్పావు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వే కలలు కనీసం. కానీ ఇక్కడ నేను చేసిన ఒకే ఒక తప్పు. అదేంటంటే వెన్నెలతో బెడ్ కట్టడం. అంతే తప్ప నేను ఏనాడు నీతోటి అసభ్యంగా ప్రవర్తించలేదు. కనీసం తాకను కూడా తాకలేదు కదా. చెప్పు నందా, నీ చెల్లికి నేను కావాలనే దగ్గరయ్యాను. నేను చేసిన తప్పే. నాకు తెలియకుండా ఇష్టపడ్డాను. సరియు, నిజం చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తను ప్రేమించడం స్టార్ట్ చేశాను. వచ్చిన సమస్యలు అక్కడే. అంతే తప్ప నువ్వు నన్ను మోసగల్లా చూడొచ్చు. నేను భరించలేను. నేను చెప్పదలుచుకుంది ఇదే. దట్స్ ఇట్. ఆ తర్వాత మీరేం డిసైడ్ చేసుకుంటారో మీ ఇష్టం. కానీ మోసగల మాత్రం చూడొద్దు ప్లీజ్. ఏమన్నా పందెం కట్టావా? నా చెల్లిని ఎలా పెంచానో తెలుసారా? కళ్ళల్లో పెట్టుకుని పెంచాను. కాలు కందుకుంటా పెంచాను. తను ఏడుస్తుందని ముందే తెలిస్తే నేను ఏడుస్తాను రా. అలా పెంచాను. పందెం కూడా నందాగాడి చెల్లె దొరికిందిరా. నందాగాడు ఎవరు? నేను సరయ్య గురించి మాట్లాడుతుంటే నందాగాడు ఎవడు? నందాగాడి చెప్తా. సరయ్య నీ కదరా, ప్రాణమేరా. ఏంటన్నయ్య ఇది? బద్రిని చంపేస్తారా? మన మనుషులవేగా. ఓ గంట మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. సరే ఏడుతుంది. తీసుకెళ్ళి హాస్పిటల్ పడేయండి. Now he's okay. You can go and see. Thank you, doctor.
మన పందెంలో నువ్వే గెలిచావు. పందెం ప్రకారం గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళు ఏదిస్తే అది తీసుకోవాలి. నువ్వు సరయుని పెళ్లి చేసుకో. సరయు పిచ్చి పిల్ల, నువ్వు లేకుండా బ్రతకలేదు. కానీ నేను బ్రతకగలను. నిజంగా నువ్వంటే సరయుకి పిచ్చి ప్రేమ. విని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? సరే, నన్ను చేసుకుంటావా? నీలో ఆ నిశ్శబ్దం గమనించావా? అందుకే చేసుకోమంటున్నాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. రెండు కళ్ళల్లో ఏ కన్ను ఇష్టమని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? నేనేమి బాధపడటం లేదు, బాగా ఆలోచించే చెప్తున్నాను. సరయుకి అన్యాయం చేయకు. నీకు అన్యాయం చేయొచ్చా? చూడండి, మీరెవరో నాకు తెలీదు. మీ పెళ్లి పీటల వరకు వచ్చింది. కేవలం బదరి కోసం నన్ను పెళ్లి చేసుకోమని మీరు ఆయన అడుగుతున్నారు. ఆ పని నేను చేయలేనా? మీరు వేసుకున్న పందానికి నేను బలైపోయానని అనుకోవటం లేదు. మీ పందెం మూలంగా ఓ మంచి ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యాడనుకుంటాను. నా కోసం మీ పెళ్లి ఆపొద్దు. మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. సరే, ఇక్కడ సమస్య పెళ్లికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. ప్రేమ అనే దాన్ని మేమిద్దరం చాలా తేలిగ్గా తీసుకున్నాం. పందెం కూడా వేసుకున్నాం. అది ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధపడుతున్న ఇద్దరు ఊహించలేకపోయాం. అది తెలుసుకునేసరికి మా చేతులు దాటిపోయింది. చిత్రవద అనుభవిస్తున్నాం. ఏ పాపం తెలియని నిన్ను క్షోభ పెడుతున్నాను, నన్ను నేను క్షోభ పెట్టుకుంటున్నాను. నేనేం డిస్టర్బ్ కాలేదు, మీరే బాధపడుతున్నారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. అదొక సమస్యలా ఫీల్ అవ్వద్దు. అవ్వకపోతే ఎలా? పెళ్లి సమస్య కాదంటారా ఇద్దరు? ఇక్కడ పెళ్లే సమస్య. ఏ ఇద్దరు కలిసి బ్రతకాలన్నదే సమస్య. అసలు పెళ్లి గురించి బాధపడేదే మీరిద్దరు, అంతేగాని నేను కాదు. ఏం సరియో, బద్రీ లేకుండా నువ్వు బ్రతకగలవా? గొంతులోంచి మాట్లాడటం లేదే. సరియు, బద్రీ లేకుండా నువ్వు బ్రతకలేవు, చస్తావు. బద్రీకి నేనంటే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఆ ఇంకా గురించే మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమంటున్నాను. దయచేసి చేసుకోండి. మీ ఇద్దరు ఏడ్చి నన్ను ఏడ్పించొద్దు. నువ్వేం కావాలి విని? నువ్వేం కావాలి? మన పెళ్లి దగ్గర పడింది. ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎన్ని కలలు కన్నావు, అన్ని మర్చిపోయావా? అవును, కన్నాను. అవన్నీ కలలే, నిజం కాదు. బద్రి, సరే నీ పెళ్లి చేసుకో. నువ్వేం కావాలి? నా గురించి మీరిద్దరు గొడవ పడద్దు. వెనీలను చూస్తే నాకు అసూయగా ఉంది. అంత మంచి మనసు దేవుడు నాకు ఇవ్వలేదు. మీ ఇద్దరి దూరం కావడం నాకు ఇష్టం లేదు. అది కాదు సరియు, నేను చెప్పేది పూర్తిగా విను. నాకు ఇంకేం చెప్పొద్దు. దయచేసి మీరిద్దరు పెళ్లి చేసుకోండి ప్లీజ్. నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి. ఇప్పుడు నా కొడుక్కి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి? బద్రీ, నిన్నే. తను వెళ్ళిపోతుంది, ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతుంది, తెలుసా? తెలుసు. తెలుసు. తను నిన్ను ఎంతగా ప్రేమించిందో నీకు తెలుసు. కనీసం ఎయిర్పోర్ట్కి వెళ్ళి కలవచ్చుగా. కలవచ్చు, కానీ ఏ వెళ్ళాలని ఉంది.
వెళ్ళకూడదని ఉంది. ఎందుకు? ఎందుకంటే ఒకరిని పెళ్లి చేసుకుని ఇంకొకరికి అన్యాయం చేశాను. లేదు బద్రి, యు ఆర్ రాంగ్. తనే నిన్ను దూరం చేసుకుంది, కావాలనే చేసింది. నీ పెళ్లికి ముందు వెన్నెల నన్ను కలిసింది తెలుసా? బద్రి కుటుంబానికి నేనెంతో రుణపడి ఉన్నాను. తండ్రి లేని నన్ను ఎంతో గారభంగా పెంచారు. బద్రి నాన్నగారు నన్ను బద్రికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. ఏనాడు ఏ లోటు లేకుండా పెంచిన నన్ను వాళ్ళ ఇంటి కోడలిగా చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి నేనిచ్చే బహుమతి ఏంటో తెలుసా? వాళ్ళ వంశం బద్రితో ఆగిపోతుంది. నాకు పిల్లలు పుట్టరు. ఎందుకంటే చిన్న ప్రాబ్లం వచ్చి నా గర్భసంచి తీసేశారు. ఆపరేషన్ చేసింది ఎవరో కాదు, బద్రి అమ్మా నాన్నే. అందుకే వాళ్లతో అమెరికా వెళ్ళాడు. బద్రికి పెళ్లిలంటే చాలా ఇష్టం. బద్రిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి ద్రోహం చేసిందానవుతాను. ఇదంతా చెప్పినా బద్రి ఒప్పుకోడు. పందెం కోసం బద్రి ఏదైనా చేస్తాడు. అందుకే బద్రితో పందెం కాశాను. సరయు గురించి తెలుసుకునే సరయు బద్రికి సరైన జోడి అనే ఈ పని చేశాను. దయచేసి సరయుని బద్రికిచ్చి పెళ్లి చేయండి. బద్రి చాలా మంచివాడు. దయచేసి సరయుని బద్రికిచ్చి పెళ్లి చేయండి. బద్రి చాలా మంచివాడు. దయచేసి సరయుని బద్రికిచ్చి పెళ్లి చేయండి. బద్రి చాలా మంచివాడు. వెన్నీ, ఎందుకు ఇలా చేశావు? నాతో మాట చెప్పొచ్చు కదా. నేనంత కానివాణ్ణి అయిపోయానా? మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలుసు, అందరికీ చెప్పావు. అందరూ నిన్ను అర్థం చేసుకున్నారు. అటువంటిది నేను నిన్ను అర్థం చేసుకోలేనా? దీనికి కారణం పిల్లలా? పిల్లలు లేకపోతే మనం చచ్చిపోతావా? నువ్వు నాకు దూరం అవుతున్న ప్రతి క్షణం నేను ఎంత నరకం అనుభవించానో, మరెంత నరకం అనుభవిస్తున్నానో నాకు తెలుసు. ఎప్పుడు తప్పు చేయని నా చేత నువ్వు తప్పు చేయించు. ఇంకెప్పటికీ నేను నీ బద్రీలా ఉండలేను వెని. నీ బద్రీలా ఉండలేను. బద్రీలా ఉండలేను. నీ బద్రీలా. ఇలా జరగడానికి కారణాలు ఏమైనా నేను బతికినంత కాలం మన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. వెంటాడుతూనే ఉంటాయి వెని. వెంటాడుతూనే ఉంటాయి. ఇంకా దాన్ని ఏమనకరా. దాని సంగతి తెలిసిన తర్వాత నేను మీ అమ్మ ఎంత ఏడ్చామో నీకు తెలియదు. కానీ ఈ చేతులతోనే ఆపరేషన్ చేశాను. తనే కాళ్ల మీద పడి బతిమాలి మనోళ్ళు ముయించేసింది. దానికి ఏమన్నదిరా? ఫ్లైట్ కి టైం అవుతుంది.
వస్తాను రా. This is a call for Air India 129 ready for departure. Passengers are requested to proceed for their security check. Thank you. వెళ్ళొస్తామ్మా. ఇది త్యాగం చేసి వెళ్ళిపోతుందని నువ్వే ఫీల్ అవ్వద్దు. త్వరగా కడుపు తెచ్చుకో. బదరిని వదిలేసాను అనుకుంటున్నావేమో, సమస్య లేదు. 6 నెలలు తిరగకుండా వస్తాను. సవతి పోరుకు సిద్ధంగా ఉండు. See you, bye. ఏముంటుంది అది? మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. నేనంటే పిచ్చి ప్రేమ దానికి.